ఒక్క రోజులో వచ్చే వార్తల్ని బట్టి ఒక ప్రాంతం కథ మొత్తం చెప్పొచ్చా? ఆసక్తికరంగా ఉంది కదా. సరే, ఈరోజు మనం ఎగ్జాక్ట్లీ అదే చేయబోతున్నాం. ఈనాడు హోమ్ పేజీలో వచ్చిన వార్తలను తీసుకుని ఆంధ్రప్రదేశ్ కథేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతిరోజూ మనకనిపించే ఈ వార్తల వెల్లువలో ఓ చోటికి ఆ చోటి మనుషులకు సంబంధించిన అసలు కథ ఏమైనా దొరుకుతుందా? పైపైన చూస్తే అన్ని వేర్వేరు వార్తల్లాగే ఉంటాయి, కాని అన్నింటినీ కలిపి చూస్తే ఒక కథలాగా ఏమైనా కనిపిస్తుందా? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్క చూపుకి ఇదంతా ఒక గందరగోళంలా అనిపిస్తుంది కదూ. రాజకీయాలు, నేరాలు, సంస్కృతి అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కలిసిపోయి ఉంటాయి. కానీ మనం కొంచెం ఓపికగా లోపలికి వెళ్ళి చూస్తే ఇందులోంచి కొన్ని బలమైన కథలు, కొన్ని థీమ్స్ బయటపడతాయి. సరే, ఇంకా ఆలస్యమెందుకు, మొదలుపెడదాం. ఈ వార్తలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మనం 4 ముఖ్యమైన అంశాల కింద విడదీసి చూద్దాం. అవేంటంటే అధికారం మరియు ప్రజలు, విశ్వాసం మరియు ఆశయం, పురోగతి మరియు సమస్యలు, ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద ముఖ్యాంశాల వెనక దాగున్న చిన్న కథలు. మొదటిది అధికారం, రాజకీయాలు మరియు ప్రజలు. అంటే పై స్థాయిలో ఏం జరుగుతోంది, కింది స్థాయిలో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 25 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను పెట్టారు. ఇందులో 5 మహిళలుండటం విశేషం. అంటే పార్టీ నాయకత్వంలో మహిళలకు చోటు కల్పిస్తున్నారన్నమాట. ఇది పై స్థాయిలో జరుగుతున్న ఒక రాజకీయపరమైన నిర్ణయం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు ప్రభుత్వమేమో 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వెయ్యాలని ఒక పెద్ద కార్యక్రమం చేపట్టింది. అది అధికారికంగా జరుగుతున్న పని. కాని మరోవైపు ప్రజల దగ్గరికి వస్తే రోడ్లు సరిగ్గా వెయ్యలేదని, భూమి రికార్డుల్లో తప్పులున్నాయని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు భద్రత లేదని, ఇలా రకరకాల ఫిర్యాదులు. గమనించారా ఆ తేడా? ఆ తేడా ఇంకా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. రోడ్లు సరిగ్గా వెయ్యకపోయినా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఏ చర్య తీసుకోలేదట. సర్పంచులేమో జనం డబ్బుని అక్రమంగా తీసేసుకోవాలని చూశారని ఆరోపణలు. ఇక ప్రభుత్వం ఉచితంగా ఇస్తానన్న టిట్కో ఇళ్ల గురించి మంత్రిగారేమంటున్నారంటే అది అంత సులభం కాదు అని. అంటే హామీలు, వాస్తవాల మధ్య ఎంత గ్యాప్ ఉందో కదా. సరే, ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్దాం. విశ్వాసం మరియు ఆధునిక ఆశయం. అంటే ఒక స్థానిక దైవం ప్రపంచ స్థాయిలో ఎలా విస్తరిస్తోంది, ఆ కథేంటో చూద్దాం. మనం మాట్లాడుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే టీటీడీ గురించి. ఇది కేవలం ఒక గుడిని నడిపే ట్రస్ట్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మత సంస్థల్లో ఒకటి. ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఆర్థిక, సాంస్కృతిక శక్తి అన్నమాట. అందుకే టీటీడీకి సంబంధించిన వార్తలు చాలా ముఖ్యం. టీటీడీ ప్రభావం ఎలా విస్తరిస్తుందో చూడండి. ఒకవైపు విదేశాల్లో గుళ్ళు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు 35 కోట్ల రూపాయల నిధులిస్తున్నారు. ఇంకోవైపు వాళ్ళ విద్యాసంస్థలన్నింటినీ డిజిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళది ఒక బహుముఖ వ్యూహం అన్నమాట. ఈనాడు హెడ్లైన్ చూడండి, టీటీడీ ఇక గ్లోబల్ బ్రాండ్ అని రాశారు. అంటే మీడియా కూడా దీన్ని కేవలం ఒక మతపరమైన విస్తరణగా చూడట్లేదు, ఒక గ్లోబల్ బ్రాండ్ను నిర్మించే ప్రయత్నంగా చూస్తోందన్నమాట. ఇక మూడో అంశం పురోగతి మరియు నిరంతర సమస్యలు. దీన్ని మనం వైరుధ్యాల రాష్ట్రం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఒకవైపు భవిష్యత్తులోకి పరుగులు తీస్తుంటే మరోవైపు పాత సమస్యలింకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఈ వైరుధ్యం ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎడమవైపు చూస్తే భవిష్యత్తు కనిపిస్తుంది. పంటలకి నీళ్లు పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారట. ఒంగోలావు ద్వారా గిరిజాతి దూడను పుట్టించారట. టెక్నాలజీ సొల్యూషన్స్ కోసం హ్యాకథాన్లు పెడుతున్నారట. అద్భుతం కదా. కాని అదే సమయంలో కుడివైపు చూడండి, పాత సమస్యలింకా వెంటాడుతూనే ఉన్నాయి. అభివృద్ధికి నక్సలిజం అడ్డొస్తోందని, రైతులకు యూరియా దొరకట్లేదని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు సరిగ్గా జరగట్లేదని వార్తలు. ఇందాక చూశాం కదా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఈ ఒక్క సమస్య మాత్రం అభివృద్ధికి పెద్ద బ్రేక్ వేస్తోంది. మావోయిస్టుల సమస్య పూర్తిగా పోకుండా ముందుకు వెళ్లడం కష్టమని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. ఇది ఎంత పెద్ద అడ్డంకిగా మారిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క అంకె చాలు. 8,44,00,000 రూపాయలు. ఇది కేవలం 18 మంది వాంటెడ్ మావోయిస్టులను పట్టుకోవడానికి మన పక్క రాష్ట్రం ఒడిషా పోలీసులు ప్రకటించిన రివార్డు. అంటే ఈ ప్రాంతీయ సమస్యను ఎదుర్కోవడానికి ఎంత డబ్బు, ఎంత శ్రమ ఖర్చవుతోందో ఊహించుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద విషయాలు, రాజకీయాలు, పాలన, పెద్ద సంస్థల గురించి చూశాం.
ఇప్పుడు ఈ ముఖ్యాంశాల వెనక ఉన్న అసలైన మనుషుల కథల గురించి చూద్దాం. అప్పుడే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఈ వార్తల్లో మనకు 4 రకాల జీవితాలు, 4 చిత్రాలు కనిపిస్తాయి. ఒకటి, ఒక చరిత్రకారుని కథ. ఆయన ఏకంగా 25 ఏళ్లు కష్టపడి ఎవరికీ తెలియని స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలను వెలుగులోకి తెచ్చారు. రెండోది, హీల్ అనే ఒక సంస్థ. అనాథ పిల్లల చదువు ఆగిపోకుండా చూసుకునే ఒక సంరక్షక దేవతలా వాళ్లు ముందుకొచ్చారు. మూడోది, ఒక అటవీ కుటుంబం కథ. పాపం వాళ్లు 25 ఏళ్లుగా అడవిలోనే ఒకే గుడిసెలో బతుకుతున్నారట. నాలుగోది, గిరిజన మత్స్యకారుల సాహసం. వాళ్లు సైలేరు నదిలో ఏకంగా 55 కిలోల భారీ చేపను పట్టారు. చూశారా, ఒక్కో కథ ఒక్కో జీవితం. అన్ని కథలు ఒక ఎత్తు అయితే ఈ వార్త ఒక ఎత్తు. బ్రాహ్మణ కార్పొరేషన్కి మటన్ షాపులు పెట్టుకోటానికి లోన్ కోసం అప్లికేషన్లొచ్చాయట. కొన్నిసార్లు వార్తల్లో ఇలాంటి విచిత్రమైన, కాస్త నవ్వు తెప్పించే విషయాలు కూడా దొర్లుతుంటాయి. మొత్తంగా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఆంధ్రప్రదేశ్ కథ అంటేనే వైరుధ్యాల కథ. ఒకవైపు టీటీడీ లాంటి సంస్థలతో గ్లోబల్ బ్రాండింగ్ వైపు వెళ్తుంటే, మరోవైపు స్థానిక పాలనలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వ్యవసాయంలో ఏఐ లాంటి టెక్నాలజీ వస్తుంటే, మరోవైపు రైతులకు యూరియా లాంటి కనీస వనరుల కొరత ఉంది. హైటెక్ హ్యాకథాన్లు ఒకవైపు, దశాబ్దాల నాటి నక్సలిజం మరోవైపు. అంటే ఇది ముందుకెళ్లాలనే ఆశయానికి వెనక్కి లాగే సవాళ్లకు మధ్య జరుగుతున్న ఒక నిరంతర సంఘర్షణ అన్నమాట. ఇది ఒక రోజు, ఒక ప్రాంతం చెప్పిన కథ. మరి ఈరోజు మనం చదివే వార్తలు, మనం చూసే వార్తలు ఏ కథను చెబుతున్నాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే గదా.